ధాన్యం కాంటా వేయడం లేదంటూ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు సెంటర్ దగ్గర రోడ్డుపై ధాన్యం పారబోసి ధర్నా చేపట్టారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచ్పల్లె రైతులు. నెల రోజులైనా అధికారులు ధాన్యం కాంటా పెట్టడం లేదని ఆరోపించారు. క్వింటాలకు అదనంగా 3-4 కిలోల తరువు తీసేందుకు ఒప్పుకుంటేనే కాంటా పెడతామని సెంటర్ ఇన్ఛార్జి చెబుతున్నాడని రైతులు అంటున్నారు. ఎండనక వాననక కష్టపడి పంట పండిస్తే కొనుగోలు దగ్గర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వెంటనే తూకం వేసి రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల దాటింది వడ్లు కైకిల్ల పెట్టుడు అయిపోయి నేర్పుడు మాకు సన్నబి దొడ్డి ఏ సీడ్ అయినా కొనాలి. దొడ్డి అంటారు, సన్నబి అంటారు. ఆడికి పోయినాక కోటికి సివిల్ సప్లైకి కన్సల్టింగ్ ఉన్నది, కమిషన్ ఉన్నది. అన్ని మిల్లులు ఏమన్నా అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టినా అంటే ఇన్ఛార్జ్ పట్టించుకునే వాళ్ళు లేరు. కొండాపూర్ పోతున్నాయి, జంగపల్లి పోతున్నాయి, దాసారం పోతున్నాయి, అన్ని పోతున్నాయి. మా ఎందుకు ఇన్ని రోజులు పోయినాయి, ఇప్పుడు ఎందుకు ఫస్ట్ పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపుతుర్రు? మళ్ళీ 2 కిలోలు ఎక్కువ అంటే తెల్లారి వరకు మొత్తం మాయమవుతాయి వడ్లు. జేసీ పట్టించుకుంటలేడు. ఏమన్నంటే కోటికి అంటారు, కోటికి మేడం సుతా, మేడంకు కోటికి మళ్ళీ సివిల్ సప్లైకి కాంట్రాక్టర్ మొత్తం కమిషన్ ఉన్నది. దీనిలో లేదు. వడ్లు మంచిగా ఉన్నాయి. అది మ్యాచర్ రాలే అంటే మళ్ళీ ఎండపోసినాక మ్యాచర్ వచ్చింది జోకీరు. అవి ఎన్ని రోజులు దాకా ఉన్నాయి. ఓ సీరియల్ ఎంబడి వేయలేదు. మళ్ళా రాంగ్ రూట్లో వేయరు, రాంగ్ రూట్లో వేసిర్రు. మళ్ళీ అవి కట్ కావాలన్నారు. 2-3 బస్తాలు క్వింటలు అయితేనే కట్ అయితేనే లోడ్ ఎక్కిస్తాం, లేకపోతలేదు అన్నారు. అట్లయితే ఒప్పుకున్నాం. మళ్ళీ పోయినాక లోడ్ దిగుతలేదు, మీకు రిటర్న్ పంపిస్తాం అంటారు.